మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ లో రచ్చరేగింది. డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ పై సీనియర్ నేత బేరి ఈశ్వర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు ఎలాంటి అధికారిక సస్పెన్షన్ లెటర్ రాలేదని, అయినా వజ్రేష్ యాదవ్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని బేరి ఈశ్వర్ ఆరోపించారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో వజ్రేష్ యాదవ్ కు చీకటి ఒప్పందాలు ఉన్నాయని, వాటి బండారాలు బయట పెడతానని సవాల్ విసిరారు. మల్లారెడ్డితో వజ్రేష్ యాదవ్ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలతో రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. తాను దళిత నాయకుడిని కాబట్టే తనపై కక్ష సాధింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. మంత్రి సాక్షిగా వజ్రేష్ యాదవ్ మల్లారెడ్డికి మద్దతుగా మాట్లాడారని, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరువు తీసేలా వజ్రేష్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 120 మందితో ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశం కూడా నిర్వహించలేదని, వజ్రేష్ యాదవ్ బీసీ ముసుగులో దళిత నేతలను ఎదగనివ్వడం లేదని విమర్శించారు. మొత్తానికి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు బహిరంగంగా బయటపడడంతో పార్టీలో ఉత్కంఠ నెలకొంది. ఏదైతే మొన్న 3వ తారీఖు నాడు ప్రెస్ మీట్ పెట్టి మన కుటుంబం గురించి మాట్లాడి దీన్ని ఏందో తెలుసుకోమని సూచన ఇస్తే, ఆ సూచనలలో భాగంగా కాకపోతే ఏదైతే సూచన ఇచ్చినామో దానికి బదులుగా నాకు మొన్న ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. 7 రోజుల జవాబు ఇవ్వాలని. ఏ దాని మీద? ఫోన్ సంభాషణ మీద స్పీకర్ ఆన్ చేసిందని తెలుసో తెలియకనో ఫోను ఆన్ చేసి తప్పు చేసినందుకు నన్ను చింతిస్తున్నాను. ఇట్లా ఆయనకు సమాధానంగా లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడ పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురావు గారికి ఇట్లా లెటర్ ఇవ్వడం జరిగింది. దానికి ఈరోజు నన్ను 6 నెలలు సస్పెండ్ చేస్తూ నేను సర్టిఫికేషన్ లేనని ఆయన నాకు లెటర్ ద్వారా నాకు ఆయన అనుకుంటే, ఆయనకేమో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నానని ఆవేదన చెందేమో ఆయన ఆ రకంగా ఉన్నాడు. నా లెటరు ఇచ్చేది ఆయన మనకు రిజిస్టర్డ్ పోస్ట్ పంపవచ్చు కుటుంబ పార్టీ అని. ఆ కుటుంబ పార్టీని కాకుండా ఆయన లెటర్లా నన్ను ఎన్నో గ్రూపులలో పెట్టి నా విలువ గిట్లా తగ్గించినందుకు ఆయనకిట్లా తెలియాలని కోరుతూ, రెండవది మంచి పని చేసినామన్న కాంగ్రెస్ పార్టీలో ఇలాగే అందరికీ ఇచ్చుకుంటూనే పోవాలి. ఎందుకంటే హరివర్ధన్ రెడ్డికి ఇచ్చినట్టు తెలుస్తుంది, సాయిపాట శ్రీనివాస్కి ఇచ్చినట్టు తెలుస్తుంది. నీ సంభాషణలో అందరినీ సస్పెండ్ చేస్తున్నాను, నా ఒక్కరికే బహుమతికి ఇచ్చినందుకు ఇట్లా నేను స్వీకరిస్తూ, అయినా ఈ స్వీకరిస్తూనే నీ లెటర్ చెల్లదని చెప్తూ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మొన్నటి రోజు వస్తూనే ఉన్నాయి. కొండా సురేఖ విషయంకి వస్తే 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే పిలిచే మాట్లాడుతున్నారు. నిన్న మొన్న గాంధీభవన్ దగ్గర మందుల సామ్యంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా 500 మంది వచ్చితే వాళ్ళకి ఇప్పటివరకు నోటీసులు ఇవ్వలేదు జిల్లా అధ్యక్షుడు. ఎమ్మెల్యే తలుచు కూడా సస్పెండ్ చేసి, కానీ దానికి ఒక అధ్యక్షుని పెట్టి దాని వివరణ కోరమనే చెప్తే అదేవిధంగా మాట్లాడుతున్నారు. కానీ నువ్వు ఇక్కడ నేను ఒక ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి 100% నన్ను కించపరచాలని చూస్తే ఇది నీకు సబబు కాదు. ఏమున్నా నాకు క్రమశిక్షణ కంటే తెచ్చేదాకా నాకు నీ లెటరు నేను దాన్ని ఆమోదించుకోను. నేను ఏదైనా క్రమశిక్షణ నుంచి వస్తేనే నేను జవాబు చెప్తా. నీ లెటర్ నాకు చెల్లదానే ముందుగానే చెప్పిన. నీ హీగోకి పోయి మళ్ళీ ఇచ్చి కార్యకర్తల మనోభావాన్ని దెబ్బ తెప్పిస్తున్నావు. అయినా నేను బాధపడతలేను. ఈ లెటర్ చెల్లదనే చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీలో నేను కొనసాగుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈ లెటర్కు నేను యాక్సెప్ట్ చేస్తలేను. అదేవిధంగా నీవు మొన్న మంత్రి 9వ తారీఖు నాడు మంత్రి అడ్రూరు లక్ష్మణ్ జిల్లా కలెక్టర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీ ఇజ్జత్ తీసేసినావు. మల్లారెడ్డి గారి ఎన్ని ఒప్పందాలు, చీకటి ఒప్పందాలు, నీ పెద్దడితో అయినటువంటి మల్లారెడ్డి గారితో నీకు ఏ ఒప్పందమయ్యా? జంగయ్య యాదవ్ గారు 24 గంటలు డబ్బులకు డిమాండ్ చేస్తూ బీసీ ముసుగు వేసుకొని ఇలా ఎస్సీలను అయితే ఎప్పుడు దొక్కుతున్నావో ఎస్సీ కార్యకర్తల ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నా. ఎందుకంటే ఈయన బీసీ ముసుగు పెట్టుకొని మల్లారెడ్డి గారిని 24 గంటలు డబ్బుల డిమాండ్. ఎందుకంటే ఉదాహరణకు చెప్తే చూపిస్తా. మొన్న మంత్రి అడ్రూరు లక్ష్మణ్ ముంగట, జిల్లా కలెక్టర్ ముంగట మనము మల్లారెడ్డి గారిని ఏం చేయలేకపోతున్నామని నీ డైరెక్ట్గా 1000 మంది కార్యకర్తల మంటే ఒప్పుకుంటున్నావు అంటే నీ చీకటి ఒప్పందం ఏందో ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పటి వరకు ఎప్పుడు చూడు ఎన్ని దావల్తానా కలిసినవో, ఎన్ని దావల్తానా నీ డబ్బుల డిమాండ్కు ఎప్పుడైతే మల్లారెడ్డి గారితో నీ చీకటి ఒప్పందం ఉందో బహిరంగంగా నాతోటి సాక్ష్యాధారాలు ఉన్నాయి. అతి త్వరలోనే మీనాక్షి నటరాజన్కు, పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్కు, పీసీసీ అధ్యక్షునికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సాక్ష్యాధారాలతోటి ఖచ్చితంగా రేపటి నుంచే నీ పని నీకే నోటీస్ వచ్చేటట్టుగా చేయకపోతే నా పేరు ఈశ్వర్ కాదని గుర్తుపెట్టుకో. జంగయ్య యాదవ్ గారు అని పేరు పెట్టుకొని
ఆలియాస్ వజ్రేష్ యాదవ్ గారు, నీకు పేరే మారింది కానీ నీ బీసీ ముసుగుల ఇంత ఒప్పందం, ఇంత రహస్య ఒప్పందంతో అందరినీ కార్యకర్తలను తొక్కడం, బీసీ ఎస్సీలను తొక్కడం నీకు సబబు కాదు. అయినా నీవు ఇప్పటి వరకు 6 నెలలైతు జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోబడి 120 మందితోటి జిల్లా కార్యవర్గ సభ్యులు పేరే ప్రకటించాడు మహేష్ కుమార్ గారు. ఇప్పటి వరకు పత్రాలు అందలేదు, వాళ్ళకు కార్యవర్గ సభ్యుల మీటింగ్ ఇప్పటి వరకు పట్టలేదు. అంటే నీ బీసీ ముసుగుల 24 గంటలు మల్లారెడ్డి జపమే తప్ప ఆయనను ఎప్పుడు డబ్బుల డిమాండ్ తప్ప నువ్వు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి చేసింది ఏం లేదు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, కాంగ్రెస్ పార్టీకి దేవునికి పొట్టోని కోడు ఉంటే పొడువని కోడు ఉంటాడు. అదేవిధంగా ఇవాళ నాకు చేసి నువ్వు సంబరపడితే రేపు ఇవన్నీ ఆధారాలతోటే ఇవాళ మీనాక్షి నటరాజన్కు, పిసిసి అధ్యక్షునికి, రేవంత్ రెడ్డి గారికి 100% చూపించి నీ భాగవతం గిట్ట భాగవతం బయట పెడతానని ఖచ్చితంగా తెలియపరుస్తున్నాను. పరంగా ఏం జరిగినాయని మల్లారెడ్డితో సాక్ష్యాలతో సహా ఆయన ఎక్కడెక్కడ కలిచిండు, ఎన్ని దవతాలు కలిచిండు, అన్ని సాక్ష్యాలతో సహా నా తాను ఉన్నాయి ఆధారాలు. ఆయన అడిగితే చూపిస్తా. ఇక్కడనే మన గుల్లపోజంపల్లినే మల్లారెడ్డి తానే మంత్రి ముంగటనే చెప్పా కదా సాక్ష్యం. కానీ మల్లారెడ్డిని ఏం చేయలేమంటేనే ఇక నువ్వు ఇన్ఛార్జ్ ఉండే లాభము, జిల్లా అధ్యక్షునికి ఆ కాంగ్రెస్ పార్టీకి ఏం కాపాడతావు అనేది సహజం వారిని తెలుస్తుంది. అంతకంటే ప్రూఫ్ అవసరం లేదు కదా. ఖచ్చితంగా ఉంది, చూపిస్తా. ఉదాహరణ కమలానగర్దే ఉంది. రహస్య ఒప్పందంలోనే మాట్లాడుకొని రోడ్ తీసి మళ్ళీ రోడ్ వేయించి పైసలు తీసుకొని, ఇదంతా తెలియదా? అధ్యక్షునికి తెలియదే నడుస్తుందా? అట్లాంటి ఇంకా 4 ఉన్నాయి, చూపిస్తా. అన్నీ ఒకటేసారితో కాదు కదా. దానికి ఏం జవాబు చెప్తారు? దాని తగ్గట్టు పొద్దుగా మంత్రం చూస్తే మనం పొద్దుగాల రెడీ ఉంటాం కదా. ఎవరికి భయపడే ప్రసక్తి లేదు ఇటువంటి నోటీసులో. పక్కా కనబడుతూనే ఉంది కదా బీసీ ముసుగుల. 100 మంది కార్యకర్తల ముంగట, మంత్రి ముంగట, గౌరవ మంత్రి అడ్రూల్ లక్ష్మణ్ ముంగట, జిల్లా కలెక్టర్ ముంగట మల్లారెడ్డి గారినే మనం ఏం చేయలేకపోతున్నాం అంటేనే ఆ ఉదాహరణ ఆయన చీకటి ఒప్పందం అర్థమవుతుంది కదా. ఈ 9 తారీఖు నాడు మంత్రి వస్తే 21 తారీఖు నాడు ఇగో మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నా. ఎవరైనా ఈ జిల్లా అధ్యక్షుడు ఈ పని చేయొచ్చా? మనం రూలింగ్ పార్టీలు ఉండి కార్యకర్తల కంట పిలుపుని అంటే మూట కాలేదు, ఇదాన్ని వస్తేనన్నా పిలిచి మాట్లాడుకుంటే రహస్య ఒప్పందం అవుతుంది. ఇది సరిపోతుంది. ఇది న్యూస్ ఆయననే ఓ పేపర్ ప్రకటనైనా కార్యకర్తలకు పిలుపునిచ్చింది. రూలింగ్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీ నుండి నీ పని మంత్రితో కాకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నాడు పైకి, ఆయనకు నువ్వు పోయి చేపియాలి. నువ్వు డైరెక్ట్ నువ్వే ఒప్పుకోండి మల్లారెడ్డితో మనం ఏమి చేయలేకపోతున్నాం, మనం ఏం తట్టుకోలేకపోతున్నాం అంటే రహస్య ఒప్పందం ఇదే బహిర్గతం కదా. ఇంతకంటే ఈశ్వర్ గారు రహస్య ఒప్పందం మల్లారెడ్డి మనం ఏం చేయలేకపోతున్నాం అని చెప్పుడు వేరే, ఆయన రహస్య ఒప్పందం చేసుకుంటే దీనికి దానికి మ్యాచ్ కాదు. కానీ దాని జంగయ్య యాదవ్ డైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తుందని అదే నీకు ఒక్కటే కాదు, మేడ్చల్ల లేకపోతే జంగయ్య యాదవ్ ఇష్యూస్ లేపుతున్నాడు, కార్యకర్తలను నాయకులను తీసుకోబోతున్నాడు. ఆ ఇష్యూ మేడ్చల్ల ఆఫీసర్లతో సహా G+2 తర్వాత డైరెక్ట్ డబ్బుల వసూలే. కీసర్ మండలనే కానీ, గట్కేసర్ మండలనే కానీ, మేడ్చల్ మండలనే కానీ సర్వే నంబర్లతో సహా ప్రూఫ్లు నా తాను ఉన్నాయి. అది అతి త్వరలో మీనాక్షి నటరాజన్కు పిసిసి అధ్యక్షునికి ఇస్తాం. ఈ లెటర్ ఎందుకు ఇచ్చింది చెప్పాలనా? ఆయనకు మోగు చేతి నీళ్లు తాగుతున్నకు పొద్దున లేస్తే ఆయన ఎక్కడ డెమ్ అవుతాడో ఈశ్వర్ వస్తే నాకు వసూల పండుగ రాదు, బంద్ అవుతుంది అనే ఉద్దేశంతో నన్ను భయపట్టిస్తుంది తప్ప వేరేది ఏం లేదు. ఆయన మోగు చేతి నీళ్ళతోటే ఏ మండలానికి పోయినా 4 ఉన్నారు, ఆ మండలాలతోటే ఆయనకు డబ్బుల వసూలు పడుతున్నా. నేను డైరెక్ట్గా చెప్తున్నా, ప్రూఫ్లతో సహా నేను ఇప్పిస్తాను. ఫస్ట్ నాకన్నా మొదలు నేను ఫోన్ చేసి సంభాషణ కంటే మొదలు రాత్రి డైరెక్ట్ పిసిసి అధ్యక్షుడు లెటర్ రిలీజ్ చేసి ఆయన మగ చేతి నీళ్ళు తాగుతోలే కదా, వాళ్ళకి లెటర్ ఇచ్చినట్టే నేను ప్రెస్ మీటే పెట్టకపోతుంటే. ఇంతకంటే ప్రూఫ్ ఏం లేదు. వసూలకు ఆయనకు నచ్చిన వాళ్ళని పెట్టుకుంటే పోసులు అవుతాయి. ఇన్ని రోజుల నుంచి తెలుస్తలేదా? ఇంతకుమించి మనం ఆరోపణలు చేయవలసిన అవసరం లేదు. ఆయన నిరూపించుకుంటే ఎనీ టైం 7కి రమ్మంటే వచ్చి చూపిస్తాం.